ఈ అవార్డులు పురస్కరిస్తాయి. సో ఇది ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అనలైజ్ చేసి దేశ ప్రభుత్వం అవార్డు ప్రకటిస్తుంది. కానీ మేమివ్వము, మేము పేరు మాట్లాడము, మేము అర్హుడు కాదు, మా ఓలని చేసిండ్రు అనే మాటలు మరి బీజేపీ ఇస్తుందా, బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తుండ్రా, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ అవార్డులా, లేకపోతే సామాన్య ప్రజలు కూడా దీనికి అర్హులా కాదా అనాల్సిన తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతగానో ఉంది. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు గద్దరన్న చనిపోగానే ఇమీడియట్గా 15 రోజుల లోపట గద్దరన్న కుటుంబానికి అంటే అమ్మగారికి, విమలమ్మ గారికి ఉద్దేశిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. అట్లాగే మన బండి సంజయ్ అన్న గారు గవర్నర్ స్థాయిలో ఉండి కూడా మనకు ఒక ఉత్తరం రాయడం జరిగింది. పర్టికులర్ ఇంటికి వచ్చారు మన కిషన్ రెడ్డి అన్న గారు, అట్లాగే బండారు దత్తాత్రేయ అన్న గారు గవర్నర్ స్థాయిలో ఉండి మన ఇంటికి వచ్చి అమ్మని పరామర్శించిపోయారు. సో బండి సంజయ్ అన్న గారు కానీ, విష్ణు అన్న గారు కానీ, ఇతర బీజేపీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే, మరి ఇక్కడ మోడీ గారు తప్ప, మా పెద్దలు, మా కుటుంబ సభ్యులు బండారు దత్తాత్రేయ గారు తప్ప, మా కిషన్ మా లక్ష్మణ్ అన్న గారు తప్ప, మీరు ఫస్ట్ మీ పార్టీలో ఉన్న పెద్దల్ని అడిగి పరిశీలించి మీరు మాట్లాడేది కరెక్టా లేదా అని మా లాంటి చిన్న పిల్లలకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సరిపోయింది, ఏమన్నా అడుగుతారా? సరిపోయింది. ఎవరన్నా మాట్లాడుతా? భాస్కర్ అన్న మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ ఇది కాబట్టి. అవార్డు విషయంలో మనం ఏ విధంగా చూస్తాం? అవార్డు రావడం రాకపోవడం అనే అంశం ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు దాని ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ మామూలుగా చూస్తే గద్దరానికి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే ఒక సామాన్య ప్రజల. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము నంది అవార్డులు ప్రకటిస్తూ రాష్ట్రంలో గౌరవం దక్కింది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన తొలి దశ మలి దశ గద్దరన్నతో పాటు మన అందశ్రీ గారు కానీ, గోరెంటి వెంకన్న గారు కానీ, ఇంకోటి పేరు పెట్టారు జయదీర్ తిరుమల అన్న గారు, ప్రెస్లో జయదీర్ తిరుమల అన్న కానీ, వాళ్ళు ఎందుకు గౌరవించుకోవాలి? అది దేశంలో కూడా గౌరవిస్తే మన రాష్ట్ర ప్రజలకు, రానున్న తరానికి, యూత్కి ఒక స్ఫూర్తిదాయకం ఉంటుంది. రైట్, ఇప్పుడు చెడుతో బట్టి టెక్నాలజీ పరంగా చెడుతో బట్టి వ్యసనాలకు గురవుతున్న వాళ్ళకు ఇలాంటి అవార్డ్స్ వస్తే వాళ్ళు ఇన్స్పైరింగ్గా అవుతారనే ఒక ఉద్దేశంలో మన కాంగ్రెస్ పార్టీ, మన హక్కు అది, అవార్డు అనేది మన హక్కు, మనం కష్టపడ్డ మన హక్కు, అది దేశంలో కూడా మనకు రావాలి అనే ఒక గౌరవం దక్కాలనే తపనతో మన కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పేం లేదనుకుంటున్నాను. అది మన ప్రభుత్వం రిప్రజెంట్ చేసింది అన్నమాట. మొదటిగా బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అదేమంటారు మావోయిస్ట్ పార్టీని తప్పు పడుతూనే వచ్చింది. మీరు చూస్తుంటే ఈ 6 నెలల్లో ఎంతోమందిని, ఎవరైతే గోండులు ఉన్నారో, ట్రైబల్స్ ఉన్నారో, వాళ్ళు ఏం కోరుతున్నారంటే సింపుల్గా మా ఇంట్లో మమ్మల్ని బతకనియండి, మా అడవిలో మమ్మల్ని బతకనియండి అని ప్రశ్నించినందుకు అసలు వాళ్ళు గన్నులు పట్టుకుంటలో లేదో కూడా తెలియదు. మరి రైట్, వాళ్ళని పట్టుకొని కాల్ చేసి చంపడం జరుగుతుంది. సో అది నిజంగా చూసానంటే భారత రాజ్యాంగం ప్రకారం దాన్ని పరిశీలించి ఖచ్చితంగా ఎన్కౌంటర్ని నిజమైన ఎన్కౌంటర్లా ఏంటా నిర్ధారణ చేసి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ఇంకేమైనా అడుగుతారు? పాట పాడనా? చిన్న బిట్టు, అంటే ఈ బిట్టు పాడితే అర్థమవుతుంది అన్నమాట. పాడనా? దేవుడి పేరిట దేవుని దోచిరి, దేవుడి పేరిట దేవుని దోచిరి, మతం పేరుట మంటలు పెట్టిరి, కులా కొండి పెట్టి,
దేవుడి పేరిట దేవుడి దోచిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల మధ్య కొండి పెట్టిరి. సో ఇది ఎవరు చేస్తున్నారో ప్రజలు బాగా తెలుసు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలకు గొప్ప న్యాయ నిర్ణేతలు. వాళ్ళే నిర్ణయిస్తారు ఎవరికి ప్రకటించాలి, ఎవరు ప్రకటించొద్దు, ఎవరు ముందరు పోవాలి, ఎవరు కుర్చీలో కూర్చోవాలి, ఎవరు కుర్చీలో కూర్చోవద్దని రానున్న టైంలో ప్రజలే నిర్ణయిస్తారని నేను కోరుతున్నాను. అంతే కదండి. ఒక భాస్కర్ అన్న మాట్లాడతారా? ఒక నిమిషం అన్న.